హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాథ్. ఈరోజు చాలామంది నన్ను పర్సనల్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు 2024 డిఎస్సికి కోచింగ్కి వెళ్ళడం బెటరా లేకపోతే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వడం బెటరా అని చాలామంది అడిగారు. సో ఎప్పుడైనా కోచింగ్కి వెళ్ళాలా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలా అనుకున్నప్పుడు 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు ప్రజెంట్. ఏంటి అంటే స్టూడెంట్స్ ప్లస్ బ్యాచిలర్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే వర్కింగ్ పీపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్స్. ఈ ముగ్గురు కేటగిరీలో ప్రెజెంట్గా చదువుకోవడానికి ఎక్కువ టైం అండ్ స్పేస్ ఉండేది స్టూడెంట్స్ ఆర్ బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఇక ఈ వర్కింగ్ పీపుల్కి లేదా హౌస్ వైఫ్స్కి అని చూసుకుంటే, వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ జాబ్స్ అయితే కనుక రిజైన్ చేసి కోచింగ్కి వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు అయితే లీవ్స్ పెట్టుకుంటారు. 2-3 months మెడికల్ లీవ్ అనో ఏదో లీవ్ పెట్టుకొని కోచింగ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లాస్ట్లో ఏంటి అంటే హౌస్ వైఫ్స్ అనమాట. ఈ హౌస్ వైఫ్స్ వాళ్ళ ఒక్కల డిసిషన్స్తో వెళ్ళదు. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్, ఇన్లాస్, ఎస్పెషల్గా పిల్లలు ఉంటే చాలా చాలా బర్డెన్ అవుద్ది. చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే హౌస్ వైఫ్స్ ప్రజెంట్ వెళ్ళడానికి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, కోచింగ్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలు మాత్రం ముందే తెలుసుకుని వెళ్ళండి. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనుక పర్సనల్గా కూర్చొని చదువుకోవడం అలవాటు అయితే కనుక, మనకు మాత్రమే పర్సనల్ స్పేస్ ఉండాలి అనుకుంటే కనుక కోచింగ్లో అలా అవ్వదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి అంటే, మనకి అక్కడ చదువుకోవడానికి టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని క్లాసెస్ కంటిన్యూగా జరిగిన తర్వాత మనం హాస్టల్ రూమ్కో లేకపోతే రూమ్కో వచ్చినప్పుడు మనం చదువుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్కి ఎకనామికల్గా కొంచెం కష్టం అవుతుంది. ఇంకా అన్నిటికంటే ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు వెళ్ళాలా అనేది. అసలు మీరు ఒకవేళ కోచింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఈ మూమెంట్ అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ఈ టైంలో కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎలా ఉంటారంటే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కాబట్టి వాళ్ళని మీరు ఎన్కాష్ చేసుకోవడానికి చూస్తారు అని నా పర్సనల్ అభిప్రాయం. సో ఏమవుతుంది అంటే, త్వరగా ఎన్ని వీలైతే అన్ని బ్యాచెస్ కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు చూస్తారు. సో వాళ్ళ సిలబస్ని క్లియర్గా వాళ్ళు వితిన్ టైంలో కంప్లీట్ చేసేస్తారు, దాంట్లో నో డౌట్. కానీ కొంచెం ఫాస్ట్గా చెప్తారు, అప్పుడు మీకు గ్రాస్ప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఫాస్ట్గా గ్రాస్ప్ చేసే వాళ్ళు ఈజీగా గెట్ అయిపోతారు. సో అదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కోచింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు కనుక టెట్ కోచింగ్కి వెళ్దాం అనుకున్నా, అసలు కోచింగ్కి ఎందుకు వెళ్తారు అంటే, మెయిన్ మనకు గైడెన్స్ లేకపోవడం, సఫిషియెంట్గా బుక్స్ లేకపోవడం వల్ల కోచింగ్ అనే ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం. ఇన్కేస్ మన దగ్గర సఫిషియెంట్గా బుక్ ఉండి సరైన గైడెన్స్ ఉంటే కోచింగ్ వైపే మనం వెళ్దాం. ఒకవేళ మీకు ఇలా ఈ 2 సర్కమ్స్టెన్సెస్ లేకపోతే కోచింగ్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. మీరు కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఈ 2 మెయిన్ క్రైటీరియా కింద తీసుకోండి. బుక్స్ లేకపోయినా గైడెన్స్ లేకపోయినా ఖచ్చితంగా కోచింగ్ని ప్రిఫర్ చేయండి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 లేకుండా మీరు ఇంటి దగ్గర ఎంత కష్టపడినా కూడా మీకు సరైన నాలెడ్జ్ సఫిషియెంట్గా అందదు. ఓకే, కోచింగ్కి వెళ్ళారు. కోచింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి అంటే, అంతా చదివేశాను, అంత కంటెంట్ నా బ్రెయిన్లో ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మనం ఏం చేస్తాము అంటే కొంచెం ల్యాగ్ చేస్తాం. ఏంటి, ఓకే నెక్స్ట్ చదువుదాం మెల్లగా చదువుదాం కొంచెం టైం ఉంది కదా అని ల్యాగ్ చేస్తే మీ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ మెల్లమెల్లగా గ్రిప్ అనేది తగ్గిపోతుంది. సో ఫైనల్గా ఏమవుద్ది, మనకి అవుట్పుట్ డిఎస్సి టైంకి వచ్చేసరికి మన దగ్గర ఉన్న కంటెంట్ లెవెల్ తగ్గిపోతుంది. సో మరి అప్పుడు ఏం చేయమంటారు, ఎర్లీగా 2 months ముందు వెళ్ళిపోమా అంటారు. అది కూడా రాంగ్. ఏ డిసిషన్ అన్నా రాంగ్. మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడో డిఎస్సి ఉంటుంది, ఎప్పుడో టెట్ ఉంటుంది అని అస్సలు చదవద్దు. నెక్స్ట్ మంతే, నెక్స్ట్ వీకే ఎగ్జామ్ అన్న మోటోలో మీరు మీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోండి. అప్పుడు మీరు ఇటు కోచింగ్కి ఎంత బాగా కోచింగ్ తీసుకున్నా, ఎంత చక్కగా ఉన్నా కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మోటోలో ఉండండి. లేదు నెక్స్ట్ వీకే నాకు ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ మంతే నాకు ఎగ్జామ్ ఉంది అనే థాట్లో ఉన్నప్పుడు మీరు ఎంత లేజీగా ఉందాం అనుకున్నా కూడా మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. వెంటనే చదవాలి అని ఒక ఇన్స్పిరేషన్ లోపల నుంచి వస్తుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు కోచింగ్కి వెళ్ళలేదు కదా, కోచింగ్ గురించి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుస్తాయి అని. సో నేను కోచింగ్కి వెళ్ళలేదు, అదైతే నిజమే. కానీ నా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఈ విషయాలన్నీ కూడా నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసినవి. సో వీటి వల్ల నాకు కొంచెం భయం అనిపించింది. నేను ఇంట్లోనే ప్రిపేర్ అవ్వడానికి మెయిన్ రీజన్, నా దగ్గర బుక్స్ ఉన్నాయి, అలాగే లైట్గా గైడెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో దానివల్ల నేను దెబ్బపడ్డాను, అది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఏదో ఒక రకంగా కష్టపడి గెటిన్ అయిపోయాను. సో ఇంట్లో ప్రిపేర్ అయ్యేవాలి, అలా ప్రిపేర్ అవ్వాలి. ఇంట్లో
ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ మీకు చాలా ధైర్యం ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అది ఉంటేనే మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వండి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా వేస్ట్. అయ్యో వాళ్ళు కోచింగ్కి వెళ్ళారు, నేను కోచింగ్కి వెళ్ళలేదు అనే థాట్ వద్దు. కోచింగ్కి వెళ్ళిన అందరికీ ఉద్యోగాలు రావాలిగా, అలా రావట్లేదు. కోచింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీరు మిమ్మల్ని నమ్మినప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో అది ప్రయారిటీ. నెక్స్ట్ ఏంటి అంటే మీరు కొంతమందిని కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి. ఏంటి, ఏమీ లేని ఒక రిక్షా, ఏమీ లేని స్థాయి నుంచి పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మన మీద మనకు నమ్మకం వస్తుంది. అరే వాళ్ళే అంత బాగా చదివారే, మనం ఎందుకు చదవలేము, వాళ్ళకు ఉన్నట్టుగానే అన్నీ మనకు ఉన్నాయి, సో మనం కూడా చదివి గెటిన్ అవ్వగలము అనే ఆలోచనతో ఉండండి. సో హోమ్ ఇంట్లోనే చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా బుక్స్ గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్ ఏదో ఒక రకంగా గైడెన్స్ అనేవి అవుట్ సైడ్ నుంచి పొందడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్, మోటివేషన్ కంపల్సరీ. మోటివేషన్, గైడెన్స్ అండ్ బుక్స్, ఈ 3 ఉంటే మీరు ఇంట్లో ఉండైనా సరే ఈజీగా ఉద్యోగాన్ని కొట్టగలుగుతారు. సో ఇవి నా సజెషన్స్, నా బ్రెయిన్లో ఉన్న కొన్ని ఆలోచనలు మాత్రమే. ఈ ఆలోచనలన్నింటినీ కూడా నేను మీ మీద రుద్దాలి అని అనుకోవట్లేదు. మీకు ఇందులోంచి ఏదైనా కొంచెం ఉపయోగపడితే నేను చెప్పిన విషయాల నుంచి కొంచెం ఆలోచించుకొని మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఒకవేళ కోచింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఎర్లీగా డెసిషన్ తీసుకుని వెళ్ళడం బెటర్ అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్, ఈ ఇయర్లో డిఎస్సి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో డిఎస్సి అనేది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇయర్కి కంప్లీట్ చేస్తాము అని మన గౌరవ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు చెప్పారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే మనకి డిఎస్సికి కొంచెం ఎక్కువ టైమే ఉందని చెప్పొచ్చు. సో రిలాక్స్ అస్సలు అవ్వద్దు, చాలా బాగా ఎఫర్ట్ పెట్టి చదవండి. ఎప్పుడో జూన్లోనో ఎప్పుడో ఏప్రిల్లోనో తీస్తారు కదా అనే ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే డిసెంబర్లోనే ఉంటుంది అన్నట్టుగా చదివితేనే మీరు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం. ఇందులో మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి ఏమైనా కంటెంట్ కావాలంటే కనుక అది కూడా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు నేను చెప్పిన విషయాన్ని చాలా ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.